హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్ టెక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో రైల్వేలో యూజ్ చేసిన జర్మన్ ఫిట్టింగ్స్ యొక్క టో లోడ్ గురించి తెలుసుకుందాం. అసలు అది ఎలా టెస్ట్ చేస్తారు, ఎంత వస్తుంది, అసలు ఈ ఫిట్టింగ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టో లోడ్ టెస్టింగ్ ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ సెట్టింగ్ చేసుకోవాలి. ఈ మనకి ఇప్పుడు కనిపిస్తున్నవి ఈఆర్సీకి కొత్త ఇన్వెన్షన్ అనమాట. అంటే ఈఆర్సీ ప్లేస్లో ఈ జర్మన్ ఓస్లో ఫిట్టింగ్స్. వీటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎక్కువ లోడ్ క్యారీ చేస్తుంది వెన్ కంపేర్ టు ఈఆర్సీ. ఫస్ట్ మన మిషన్ సెట్టింగ్ చేసుకుందాం. ఈ ఓస్లో ఫిట్టింగ్ మనకి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, బెండ్ రైలు పట్టుకుంది. ఆ రెండు వైపులా చిన్న క్లాంప్ లాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన టో లోడ్ మిషన్ ఉంటుంది అనమాట. ఈ మిషన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా రైల్కి హారిజాంటల్గా వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. కింద మనకి స్క్రూస్ ఉంటాయి, అవి అడ్జస్టబుల్ స్క్రూస్ అనమాట. ఆ స్క్రూస్ అడ్జస్ట్ చేసుకుంటే ఇది మనకి ఈ ప్లేట్ అనేది కిందకి పైకి అవుతుంటుంది అనమాట. ఈ కిందకి పైకి ఈ ప్రాసెస్ చేసుకునే మనం రైలుకి సమానంగా ఉందో లేదా టెస్ట్ చేసుకుంటాం. అది మనకి రైలుకి సమానంగా వచ్చిందో లేదా అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే దీనిపైన బబుల్స్ ఉంటాయి, బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ కూడా. ఈ స్క్రూస్ అడ్జస్ట్ చేసుకుంటే ఆ బబుల్స్ అనేవి సెంటర్కి వస్తాయి అన్నమాట. ఇఫ్ ఆ బోత్ హారిజాంటల్ వెర్టికల్ ఈ రెండు బబుల్స్ సెంటర్కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అది మనకి రెండు బబుల్స్ స్ట్రైట్ రాగానే మనం ఫర్దర్ టెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టో లోడ్ అంటే ఏంటంటే, టో అంటే మనకు అర్థం ఏంటి, పాదం. రైలు పాదాన్ని ఈ ఫిట్టింగ్ ఎంత లోడు వరకు క్యారీ చేసి హోల్డ్ చేయగలదు అన్నదాన్ని టో లోడ్ అంటాం. ఇది అసలు మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నమాట. చూడండి, బబుల్స్ రెండు సెట్ అయ్యాయి. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న 0.1 mm స్కేల్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇన్సర్ట్ చేసుకుని టైట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ స్కేల్ మనకి బయటికి రాదు లాగితే. సో అది నెక్స్ట్ దాన్ని టైట్ చేస్తూ చూస్తాం. ఎక్కడైతే అది బయటకు వస్తుందో ఆ రీడింగ్ మనకి ఈ టో లోడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది బయటకు వచ్చింది. రీడింగ్ ఎంత చూపిస్తుంది మనకి, అప్రాక్సిమేట్గా 12